విజయవాడ వెళ్లి ముందు ఆయన ఇల్లు చూసి వచ్చాడు. గడ్డి మార్కెట్ అని ఆ దగ్గరలో నెలకి ₹4 అద్దె, మొత్తానికి ₹4 అద్దెకి దాన్ని మాట్లాడుకుని వీళ్ళని ఏం చెప్పారంటే, లక్ష్మీ చౌదరిని వెంకటరామమ్మ గారిని మీరు నమ్మకూరులోనే ఉండి వ్యవసాయం చేసుకోండి, నేను మా ఆవిడ చంద్రమ్మ మేము అక్కడికి వెళ్తాము, మీరు ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటే నేను అక్కడ పిల్లడికి చదువు చెప్పిస్తాను అని ఆయనే ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఈ కుర్రాన్ని తీసుకుని విజయవాడ వెళ్లారు. విజయవాడ వెళ్లి అక్కడ మున్సిపల్ స్కూల్లో ఆయన్ని చేర్పించారు. కొత్తలో కొంచెం ఇంకా కుర్రాడికి 9-10 సంవత్సరాల వయసు, కొంచెం కంగారు పడి ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడ అమ్మా నాన్న ఉంటారు, అందరూ ఉంటే బాగుంటారు అంటుంటే ఈయన నచ్చజెప్పి, లేదు ఇక్కడ ఉంటే బాగా ఉంటుంది, ఇంకా పిల్లలు కూడా తొందరగా స్నేహితులు అవుతారు, ఇక్కడ చదువుకుంటే మంచి చదువు వస్తుంది అని మొత్తానికి నచ్చజెప్పి అక్కడే విజయవాడలో కొనసాగేలాగా చేశారు. ఆ మున్సిపల్ స్కూల్లో ఆయనకి నెలకి ₹2.30 జీతం. ఆ జీతం కట్టి మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? రామయ్య గారు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ లక్ష్మీ చౌదరి నిమ్మకూరులో వ్యవసాయం చేస్తున్నారు కదా, నెలకు ఒక ₹50 ఆయన పంపించేవాడు. ఆ ₹50లో ₹2.30 జీతం, ₹4 ఇంటి అద్దె, మిగతావన్నీ వాడుకోవడానికి. ఈయనేం చేసేవాడు కదా, రామయ్య గారు ఏం చేసేవాడు కదా, కుర్రాడు రోజు స్కూల్కి వెళ్తున్నాడా వస్తున్నాడా కనుక్కోవడం, ఆ ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకురావడం, ఫ్యామిలీ నడపడం, అంతవరకే రామయ్య గారు చేసేవాడు, వేరే వ్యాపకం ఉండేది కాదు. ఇలా ఎన్టీ రామారావు చదువు 6వ తరగతి విజయవాడ మున్సిపల్ స్కూల్లో జరుగుతూ ఉండగా అక్కడ నిమ్మకూరులో ఏమైందంటే, లక్ష్మీ చౌదరి వెంకటరామమ్మ అక్కడ ఉండిపోయారు కదా, ఆయన వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. వ్యవసాయం చేస్తూ ఏమైందంటే, విడిపోయాడని చెప్పుకున్నాం కదా, ఆయన ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చి విడిగా ఉంటున్నాడని. అందుకని వ్యవసాయం చేస్తూ ఎక్కువ పొలం కొందామని మంచి బేరం వచ్చిందని ఆయన దగ్గర డబ్బులు లేవు, అప్పు చేసి ఎక్కువ పొలం కొన్నారు. ఎక్కువ పొలం కొని దాన్ని కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇదంతా 1 సంవత్సరంలోనే. అలాగా వ్యవసాయం పెంచుదామని ఎక్కువ పొలం కొనడం, అప్పు చేయడం, రెండో వైపు నెలకు ₹50 విజయవాడ పంపించడం, వీటన్నిటితోటి ఆయన కొంచెం భారం ఎక్కువైంది, ఆర్థిక భారం. అలా జరుగుతూ ఉండగా ఏమైందంటే, ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ ధాన్యం రేటు పడిపోయింది. బస్తా ₹11 ఉండేది ₹2.5 హఠాత్తుగా పడిపోయింది. పొలం రేట్లన్నీ పడిపోయింది. దాంతో ఈయన లక్ష్మీ చౌదరి గారు కొన్న పొలం కూడా పడిపోయింది రేటు. ఇంకోవైపు అప్పు చేసుకున్నారు కదా, అప్పులు వాళ్ళు ఎక్కువగా ఈయన వెనకాల తిరగడం మొదలు పెట్టారు. అసలే అభిమానవంతుడు, జాగ్రత్తగా ఏదో ఉన్న పొలం చేసుకునేవాడు, కష్టపడడం తప్ప వేరే విషయం తెలియదు లక్ష్మీ చౌదరికి. అప్పుడు అందరూ అడుగుతున్నారని చెప్పేసి ఆయన కొన్న పొలం అమ్మేసేసి అప్పులు తీర్చేశారు. అంటే ఆయన విడిపోయాక కష్టపడి పొలం కొని మళ్ళా అప్పులు తీర్చలేక దాన్ని అమ్మేసేసి మళ్ళా చిన్న రైతు అయిపోయి ఆయనకున్నటువంటి 3 ఎకరాల 80 సెంట్లతోటి ఆయన వ్యవసాయాన్ని కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు. ఇవేవి రామయ్యకి తెలియదు, ఎందుకంటే ఆయన విజయవాడలో ఉన్నారు, ఈ తారకం బాబుని అక్కడ కూర్చోబెట్టుకుని చదివించుకుంటున్నారు. పల్లెటూళ్ళలో ఇన్ని పరిణామాలు సంభవించినా ఆయనకి తెలియదు. ఏది లక్ష్మీ చౌదరి పొలం కొన్నాడని, అప్పులు పాలయ్యాడని, అమ్మేశాడని, ఈ విషయాలేమో ఆయనకి తెలియదు. 6వ తరగతి అయిపోయింది. సెలవులకి తారకం బాబుని వెంట పెట్టుకుని ఈ రామయ్య చౌదరి మళ్ళీ నిమ్మకూరు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనకి తెలిసింది ఏమని, ఇట్లా లక్ష్మీ చౌదరి అప్పులు పాలయ్యాడని, ఉన్న ఆస్తి కూడా అమ్మేశాడని. అప్పుడు కూడా ఆయనకి తెలిసింది. అది తెలిసి ఇవన్నీ కూడా ఈ తారకం బాబు అనే 11 సంవత్సరాల కుర్రవాడు ఇవన్నీ గమనిస్తున్నాడు. ఇంట్లో ఏదో ఇబ్బంది పడుతున్నారు, ఏవో బాధలు వచ్చినాయి, ఏదో వచ్చినాయి అని తెలుసు, కానీ వివరాలు అంతగా తెలియవు. లక్ష్మీ చౌదరి గారు ఆస్తి అంతా పోయింది, 3 ఎకరాలు మాత్రం మిగిలింది. రామయ్య చౌదరి ఏమో విజయవాడలో ఇంతవరకు ఏమీ చేయట్లేదు, ఆయన ఒక్కడే ఉండి ₹50 తీసుకెళ్లి ఆయన నడిపిస్తున్నాడు సంసారాన్ని. అక్కడ ₹2 స్కూల్ ఫీజు, ₹4 ఇంటి అద్దె కట్టడం. 6వ తరగతి అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇలా ఇక నుంచి మళ్ళీ ₹50 పంపించడం అనేది జరగకపోవచ్చు, ఎందుకంటే ఈయన ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి. అప్పుడు ఏం చెయ్యాలి? బెజవాడలో కుటుంబాన్ని ఎలా పోషించాలి? అలాగని చెప్పి కుర్రవాడి చదువు మానిపించడం ఆయనకి ఇష్టం లేదు. ఎట్లాగైనా కుర్రవాడి చదువు మాత్రం కొనసాగాలి. అప్పుడు ఈ రామయ్య చౌదరి అన్న ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఆయన ఒక ప్రణాళిక అమలు పరిచాడు. ఈయన ఒక్కడే విజయవాడ వెళ్లి విజయవాడలో ఒక మిత్రుడు ఒక అతను కలిస్తే అతన్ని అడిగారు, నేను సొంతంగా సంపాదించి నా కొడుకు చదువు చెప్పించుకోవాలనుకుంటున్నాను, నాకేమైనా ఉపాధి ఉంటే బాగుంటుంది అని వాళ్ళ మిత్రుడిని అడిగారు. వాళ్ళ మిత్రుడు ఏం చేస్తుండేవాడంటే, ఆయనకు 2-3 సిటీ బస్సులు ఉండేవి, ఆయనకు కార్ల షెడ్ కూడా ఉండేది. ఆ షెడ్ లో ఈ సిటీ బస్సుల్ని రిపేర్ వస్తే బాగు చేయించడం, తర్వాత దాన్ని లైన్ మీద నడపడం, ఇలా చేస్తూ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఈ సిటీ బస్సులన్నీ ఉన్నాయి కదా, ఇక్కడేమైనా నాకు ఉద్యోగం ఉంటుందా అని. ఆయన చాలా బాధపడ్డాడు. బాగా ఉన్న కుటుంబం, నిమ్మకూరు నుంచి వచ్చారు, ఈయన ఎందుకు ఇలాంటి చిన్న ఉద్యోగం అడుగుతున్నాడు అని అనుకున్నాడు. కానీ చివరికి ఈయనే చెప్పాడు, ఇట్లా మా తమ్ముడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు, మా తమ్ముడు కొడుకుని నేను చదివించాలి, నేనే దత్తత తీసుకున్నాను, అందుకని నాకు మీ సిటీ బస్సు మీద కండక్టర్ ఉద్యోగం అయినా ఇవ్వండి అని అడిగాడు. ఆయన చాలా బాధపడి, కండక్టర్ ఎందుకు, నువ్వు ఒక పని చెయ్యి, మా షెడ్డుని మేనేజ్ చేసుకో, మేనేజర్ గా ఉండు, ఈ వర్కర్స్ అందరినీ నువ్వు వీళ్ళందరినీ నడుపుతూ ఉండు అని చెప్పారు.
దీనికంటే నాకు కండక్టర్ ఉద్యోగమే బాగుంటుంది, బస్సులో వెళుతూ టికెట్లు కొట్టడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం, అందుకే నేను కండక్టర్ ఉద్యోగమే చేస్తాను అని చెప్పి రామయ్య ఎలాగైతే కండక్టర్ ఉద్యోగానికి చేరారు. ఆయన ఉద్దేశం ఏమిటి? సొంతంగా సంపాదించాలి, నెమ్మకూరులో తమ్ముడికి కష్టాల పాలయ్యాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి ఇంకా డబ్బులు అడగడం బాగుండదు, అలాగని రామారావు చదువు మాన్పించకూడదు, రామారావుని చదివించాలి, తను కష్టపడాలి. అదే ఉద్దేశంతో ఆయన సిటీ బస్సులో కండక్టర్ గా జాయిన్ అయ్యాడు. సరే, రామారావుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేశారు. 6వ తరగతి అయిపోయి ఇప్పుడు 7వ తరగతి చదువుతున్నాడు ఆయన. రామయ్య గారు సిటీ బస్సు కండక్టర్ గా పనిచేస్తూ డబ్బులు సంపాదించి ఎన్టీ రామారావు గారిని చదివించడం మొదలు పెట్టాడు. అలా కాలం కొనసాగుతూ ఉండగా కొన్ని నెలలు గడిచినాయి. ఈయన 7వ తరగతి చదువుతున్నాడు, మున్సిపాలిటీ హై స్కూల్కి వెళ్లి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ రామయ్య గారు సిటీ బస్సులో ప్రయాణం చేస్తూ ప్రయాణం అంటే ఆయన కండక్టర్ గా పనిచేస్తూ ఉండగా ఆయనకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. అసలే ఆయన చాలా షోకు రామయ్య అనేవాళ్ళు, బట్ట నలగకుండా, జుట్టు చెరగకుండా, ఎప్పుడు ఒంటికి సెంటు రాసుకుని సరదాగా తిరిగే మనిషి, కాకి బట్టలు వేసుకుని ఆ ఆయిల్ మరకలతోటి కండక్టర్ గా పనిచేయడం చూసిన వాళ్ళందరూ అయ్యో ఎలా ఉండే రామయ్య ఎలా అయిపోయాడు అనుకోవడం, ఇలాంటివన్నీ జరిగి ఆయన పట్టుదలతోటి ఏమైనా కొడుకు చదువు చెప్పించాలి, సొంతంగా సంపాదించాలి అనే దాంతో ఆయన కొనసాగుతున్న రోజుల్లో ఈ సిటీ బస్సులో ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఏమైందంటే, ఒక రోజు ఏదో సిటీ బస్సు నడుస్తూ ఉంటే ఈయన కండక్టర్ అంటే తెలుసు కదా, టికెట్లు కొట్టాక అక్కడ నుంచి రైట్ రైట్ అంటూ అరుస్తూ ఉండాలి. ఆయన గుమ్మంలో ఉండగా ఒకరోజు ఏదో పాపం జారి పడిపోవడంతో ఆ బస్సు దెబ్బ తగలడంతో ఆయనకి యాక్సిడెంట్ అయి కాలు విరిగి మంచాన పడ్డాడు. ఈ విషయం తెలిసింది నిమ్మకూరులో ఉన్న లక్ష్మయ్య గారికి, వెంకటరామమ్మ గారికి. వాళ్ళు గబగబా విజయవాడ వచ్చారు. అయ్యో పాపం అన్నయ్యకి దెబ్బ తగిలింది అని వచ్చి చూశారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యో ఇలా అయిపోయాడు, మా అబ్బాయి చదువు కోసం కదా ఇంత కష్టపడి ఇలా అయ్యాడు అని. ఆ గొడవలో ఉండగా 7వ తరగతి అయిపోయింది. మళ్లీ సెలవులకి ఇంటికి వచ్చారు. ఆయనకేదో కాలు గాయం తగ్గింది, మామూలు మనిషి అవ్వగలిగాడు. అప్పుడు లక్ష్మయ్య గారు చెప్పాడు, ఒక పని చేద్దాం, ఇక అయ్యిందేదో అయిపోయింది, ఇక చదువు చాలు, 7వ తరగతి అయిపోయింది కదా అన్నాడు. అదేంటి చదువు చాలు అంటావేంటి, మరి కుర్రాడికి ఇంకా చదువు చెప్పించగలని, చదువు వద్దేమొద్దు, పొలంలో పెట్టేద్దాం, నాతో పాటుగా వ్యవసాయం చేసుకుందాంలే అని అన్నాడు. ఎవరు? లక్ష్మయ్య చౌదరి గారు. అంత కష్టాల్లో ఉన్నారు వాళ్ళు, అందుకని చదువు కంటే కూడా వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళ తండ్రి అనుకున్నాడు. కానీ ఆ పెద్ద తండ్రి, పెంచుకున్న తండ్రి ఏమైనా సరే కుర్రాడికి చదివించాలి అనేటటువంటి పట్టుదల, ఇవన్నీ కూడా జీవితంలో మలుపులకు కారణం. లేకపోతే అలాగే జరుగుంటే ఈ ఎన్టీ రామారావు ఎవరో మనకు తెలిసేది కాదు, ఈ రోజు ఆయన గురించి మనం మాట్లాడుకునే సందర్భం కూడా ఉండేది కాదు. కానీ రామయ్య గారు పట్టుబట్టారు, లేదు కుర్రాడి చదువు అంత తొందరగా మాన్పించకూడదు, నాకు ఈ రోజు కాలు విరిగింది, యాక్సిడెంట్ అయిందని చెప్పి మాన్పిస్తామా, లేదు ఏమైనా సరే కష్టపడదాం, మళ్ళా కుర్రాడిని మళ్ళా విజయవాడ తీసుకెళ్లాల్సిందే, 8వ తరగతిలో చేర్చాల్సిందే అని. అప్పుడు లక్ష్మయ్య చౌదరి గారు ఏం చెప్పారంటే, పోనీ ఒక పని చేద్దాం, నువ్వు ఇలాగా కాలు ఎరగొట్టుకుని ఇలా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళి నువ్వేం చేయలేవు, మళ్ళా ఇద్దరికే కష్టాలుంటాయి, మేము వెళతాము, నువ్వు నిమ్మకూరులో ఉండిపో, నేను మా ఆవిడ అంటే ఎన్టీ రామారావు గారి కన్న తండ్రి కన్న తల్లి మేమిద్దరం విజయవాడ వెళ్తాము, విజయవాడ వెళ్ళి అక్కడ మేము కుర్రాన్ని చదివిస్తాము, నువ్వు ఇక్కడే ఉండు అని వాళ్ళ అన్నయ్యకి చెప్పారు. ఆయన అన్నాడు, అదేంటి నువ్వు మరి విజయవాడ వెళ్తే నువ్వేం చేస్తావు, ఇక్కడైతే పొలం చేసుకుంటున్నావు, విజయవాడలో పొలం చేయడానికి ఏమి ఉండదు కదా అంటే, ఆయనే లక్ష్మీ చౌదరి గారే ఒక సలహా చెప్పాడు. ఏమిటంటే, విజయవాడ వెళ్లి పాల వ్యాపారం పెడతాను అన్నాడు. పాల వ్యాపారం అంటే ఏమిటి? గేదెలను తీసుకెళ్లి ఆ పాలు పితికి ఇంటింటికి పాలు పోయడం అన్నమాట. ఆ వెంకటరామమ్మ గారికి ఆ ఆలోచన నచ్చలేదు. ఇదేమిటి పాలు అమ్ముకోవడం ఏమిటి అని. పల్లెటూళ్లలో ఈ అమ్ముకోవడం అనేటటువంటి పరిస్థితులు ఉండేవి కాదు అప్పట్లో. ఆవిడ అన్నారు, ఇదేమిటి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఏమిటి, పాలతో వ్యాపారం చేయడం ఏమిటి. లక్ష్మీ చౌదరి గారు నచ్చ చెప్పారు, లేదు సిటీలో ఇది జరిగేదే, డబ్బులు ఇచ్చి అందరూ పాలు కొనుక్కుంటారు, అందుకని చెప్పేసి ఇలా చేయడంలో తప్పు లేదు అని ఆవిడని ఒప్పించి చివరికి నిర్ణయించుకున్నారు. ఏమని? లక్ష్మయ్య చౌదరి గారు, వెంకటరామమ్మ గారు ఎన్టీ రామారావు గారిని తీసుకుని మళ్ళా విజయవాడ వెళ్లి ఆయన్ని 8వ తరగతిలో చేర్పించాలి, వీళ్ళేమో 2 గేదెలను పెట్టుకుని పాలు ఇంటింటికి అమ్ముకుని ఆ డబ్బులతోటి ఈయన చదివించాలి అని అందరూ తీర్మానించుకుని రామయ్య చౌదరి గారిని నిమ్మకూరులోనే ఉండిపోమ్మని చెప్పి వీళ్ళు విజయవాడ వెళ్లారు.